చింతల్లి కంగ్రాట్స్ రా. 2025 పీసీ ఉమెన్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యావు నువ్వు. ఇప్పుడు ట్రైనింగ్ డేట్స్ అని మీకు అనౌన్స్ చేస్తారా? ఎప్పుడు ట్రైనింగ్ మీకు సెంటర్ సెలెక్ట్ చేశారా? సెంటర్ అయితే విజయనగరం ఇచ్చారన్నా, ఇంకా డేట్స్ అనేవి ఇవ్వలేదు. దానికోసం వెయిట్ చేస్తున్నాము. మాక్సిమం ఒక 2 or 3 days లో మీరు ట్రైనింగ్ మీకు కన్ఫర్మేషన్ తెలిసిపోతుందా? వాళ్ళు ఎప్పుడు రమ్మంటే ఇంకా అప్పుడు మేము రెడీగా ఉండాలి కాబట్టి అన్ని ముందు గ్యాదర్ చేసుకుని ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నాను. ఓకే, ఇంకా వాళ్ళ డేట్స్ ఇచ్చి రమ్మని కానీ ఇంకా వెళ్ళిపోవాలన్న ట్రైనింగ్. ఓకే ఓకే. అంటే ఒకసారి ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత మాక్సిమం 3.5 months తర్వాత వరకు మీరు మళ్ళీ ఇంటికి వచ్చేది లేదు. ఈ లోపు మీకు ఏమేం కావాలో అన్ని గ్యాదర్ చేసుకున్నాం. అవన్నీ మాకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరా చెల్లి, ఎలా చేసావా అన్న? అంటే వాళ్ళు ఫస్ట్ మనకి డేట్ అనౌన్స్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2-3 days అనుకుంటా టైం ఇస్తారు. ఈ 2-3 days లో మనం అన్ని యాక్సెసరీస్ మనం అన్ని కలెక్ట్ చేసుకుని గ్యాదర్ చేసుకుని పెట్టుకోవడం అనేది ఇట్స్ టైం టేకింగ్ ప్రొసీజర్ కదన్న. సో ఏంటంటే అన్ని లిస్ట్ అవుట్ చేసేసుకుని మనం 1 by 1 ఏమేమి కావాలి ఏంటి మనం తీసుకెళ్లాల్సినవి ఏంటి అనేది రెడీగా చేసుకుని పెట్టుకుంటే మనకి చాలా ఈజీ కదన్న. అది నా ఒపీనియన్. ఓకే చెల్లి, సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోలో ఉన్న ప్రతి ఐటమ్ కూడా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఇందులో నీడ్ అయినవి ఉంచుకోండి, నీడ్ కాకపోతే యూ కెన్ ఇగ్నోర్. సరే చెల్లి, చెప్పండి ఫస్ట్ మీరు ఏమేమి తీసుకున్నారో మొత్తం అన్ని. అంటే ఇవన్నీ మనం ఒకేసారి చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి 1 by 1 చూద్దాం అసలు ఏమేమి కావాలి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న చూడండి, బ్లాంకెట్స్ అవి మనకి చాలా యూస్ఫుల్ కదా. బ్లాంకెట్స్ అనేవి ఉండాలి. మీరు కూడా ఎంత సాఫ్ట్ గా ఉన్న బ్లాంకెట్ అయితేనే మాత్రం మాక్సిమం యూజ్ చేయండి. ఎందుకంటే మీరు ట్రైనింగ్ లో అలసిపోయి వచ్చిన తర్వాత మీకు పీస్ఫుల్ గా నిద్రపోవాలంటే మాక్సిమం ఇలాంటిది యూజ్ అవుతుంది. మనం క్యారీ చేసే బ్యాగ్ కూడా మనకి స్పేస్ సఫిషియెంట్ ఉండాలి అంటే కొంచెం థిన్ గా ఉండే బ్లాంకెట్స్ అనేవి క్యారీ చేయడం మనకి చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ టవల్స్ అన్న 2 towels అనేవి కొంచెం మస్ట్ అని నా ఒపీనియన్. కమింగ్ వింటర్ కాబట్టి మనం బ్లాంకెట్ అనేది ఒకటి క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సరే చెల్లి, మీరు ఆఫ్టర్ ట్రైనింగ్ గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత మీరు ట్రాక్స్ అనేవి క్యారీ చేశారా? అంటే ట్రాక్స్ వచ్చేసి 4 tracks 4 t-shirts అనేది నేను తీసుకున్నాను. ఓకే సిస్టర్, అంటే ఇది మనకి చాలా యూస్ఫుల్ కదా. నెక్స్ట్ 4 tracks 4 t-shirts అంతే అండి. నెక్స్ట్ మనకి క్యాజువల్ వేర్ వచ్చేసి ఒక 2 pairs అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు వెళ్ళినప్పుడు మనం ఇచ్చినప్పుడు కానీ మనం క్యాజువల్ గా మామూలుగా మనం తీసుకున్నా నెక్స్ట్ మనకి 2 casual వేర్ సరిపోతుంది. నెక్స్ట్ అన్న కాకి సాక్సెస్ అవి నేను జస్ట్ 4 pairs తీసుకున్నాను. మనకి బ్లాక్ షూ కదా అక్కడ ఉండేది, బ్లాక్ షూ మీదకి ఈ సాక్సెస్ అనేది కంపల్సరీ ఉండాలి సిస్టర్. ఎందుకంటే మనకి వాళ్ళు ఇచ్చేది 2 pairs ఇస్తారు. డైలీ మనం గ్రౌండ్ చేసిన తర్వాత మనకి మాక్సిమం 1 dayకి వచ్చేసి 1 pair అనేది మనకి యూజ్ అయిపోతుంది. ఈ ఉంటే మాక్సిమం సరిపోతుంది మనకి. 4 pairs తీసుకున్నాం 4 pairs అమెజాన్ లో. నెక్స్ట్ మనకి వైట్ సాక్స్ కూడా నీడ్ కదన్నా. సో నేను అది తీసుకోలేదు, ఇంకా టైం పడుతుంది అనేసి. వైట్ సాక్స్ కూడా మీరు తీసుకుని దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. ఓకే, మనం చూడండి అన్న, ఇది స్పోర్ట్స్ వేర్ ఒకటి. ఇది మాక్సిమం ఏంటంటే చెల్లి, ఎవరైనా సరే ఏదో 2 or 3 తీసుకుంటారు, కానీ అలా కాదు. మనం గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత మనకి విపరీతమైన స్వెట్ పట్టడం, అంటే 1 day యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే యూజ్ చేయకపోవడం అలాంటి జరుగుతుంది. కంపల్సరీగా మనకి వీక్ వచ్చేసి ఒక 6 inners 6 rows అయితే మనకి బెటర్ ఆప్షన్. అవునన్నా, అవును. నెక్స్ట్ మనకి షార్ట్స్ జస్ట్ మనం ఆఫ్టర్ గ్రౌండ్ అయిపోయిన తర్వాత మనం రిలాక్సేషన్ కోసం వేసుకోవడానికి చాలా బాగుంటుంది సిస్టర్ ఇది. ఓకే, నైస్ సిస్టర్. నెక్స్ట్ అన్న నెక్స్ట్ కర్చీఫ్స్, హ్యాండ్ కర్చీఫ్స్, బ్రష్ అన్న వాషింగ్ సెషన్ కి వచ్చేసి బ్రష్ మనకి అది క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక సర్ఫ్ ప్యాకెట్ అండ్ సాఫ్ట్ టచ్ బాటిల్ అన్న. సరిపోతుంది సిస్టర్, మాక్సిమం 3 months. ఫ్రాగ్రెన్స్ మనకి ఎక్కువ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది కదా, సో స్వెట్ ఫ్రీ అన్నమాట. నెక్స్ట్ సోప్స్, వాషింగ్ అండ్ క్లిప్స్ అన్న బట్టలు మనకి. ఈ రోప్స్ అనేవి మనకి దొరికేస్తాయి, మన నార్మల్ గ్రాసరీలో దొరికేస్తాయి రోప్స్ అనేవి. అక్కడన్నా మనకి వచ్చేసి పర్సనల్ కేర్ ఒకటి మనకి అంత టైం అనేది ఉండదు. సో ఏంటంటే మాక్సిమం కొంచెం బ్రాండెడ్ ఉన్న ఐటమ్స్ మనం క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. చూడండి అన్న, విష్ కేర్ నేను షాంపూ క్యారీ చేస్తున్నాను. నెక్స్ట్ నార్మల్ డైలీ యూస్కే పాండ్స్ పౌడర్ ఒకటి. నెక్స్ట్ కమింగ్ వింటర్ కాబట్టి మనకి వ్యాస్లిన్
జస్ట్ లైక్ మాయిశ్చరైజర్ అన్న అది నేను తీసుకెళ్ళేది, బాడీ లోషన్, అది మాయిశ్చరైజర్, ఈ జస్ట్ ఫేస్ క్రీమ్ సింపుల్గా, బాడీ డియోడ్రెంట్ అన్న మ్యాక్స్, అది చాలా మోస్ట్ ప్రాబ్లీ యూస్ఫుల్ అనే చెప్పాలి. సిస్టర్ ఈ హెడ్ బాత్ సిస్టర్ ఇది హెడ్ బాత్కి జస్ట్ మసాజర్ లాగా అన్న అది మనం. నెక్స్ట్ మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండకూడదు అన్న. అక్కడ మనం వన్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేసామంటే చాలా ఫ్రీ మైండ్తో ఉండాలి కదా. నైస్ ప్రొడక్ట్. అది మనకి హెడ్ మసాజర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏదైనా కటింగ్ పర్పస్ ఉంటే కనుక సిజర్స్, పేర్ ఆఫ్ సిజర్స్ ప్యాక్ చేశాను. నెక్స్ట్ ఒక నైఫ్ ఒకటి, అండ్ ఏదైనా ఫ్రూట్స్ కటింగ్ పర్పస్ ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కోమ్స్ అన్న. కోమ్స్ అనేవి మనం కంపల్సరీ ఎక్కువ యూజ్ చేయాలి సిస్టర్, అందుకనేసి కోమ్స్ ప్యాక్ చేశాను. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్, టూత్ బ్రషెస్ అన్న. నెక్స్ట్ మనకి ఒక నీడిల్ ఒకటి, థ్రెడ్స్ ఒకటి పెట్టుకోవడం చాలా మంచిది మనకి. కాకి నీడిల్లో కాకి థ్రెడ్ ఒకటి అండ్ వైట్ థ్రెడ్ ఒకటి, రెండు క్యారీ చేయడం మనకి. 2 types ఆఫ్ థ్రెడ్స్ అని మనం క్యారీ చేస్తే బెటర్ అన్న, ఎందుకంటే మనం ఎక్కువ వైట్ క్లాత్స్ యూస్ చేస్తాం అక్కడ. అండ్ నెక్స్ట్ కాకి డ్రెస్సెస్ కదా, పొరపాటుగా ఏమైనా టేరింగ్ ఏదైనా వచ్చినా యూ కెన్ స్టిచ్ ఈజీలీ కదా, అంటే నీడిల్స్ అని ఉంటే బెటర్. అండ్ హెల్త్ పర్పస్ వచ్చేసి మనకి సమ్ మెంబర్స్ కి ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్ అది ఉండొచ్చు, డోలో 650 క్యారీ చేయడం, పారాసెటమాల్ ఒకటి, అవి జస్ట్ మనకి ఫస్ట్ ఎయిడ్ లాగా యూజ్ అవుతాయి. కాటన్ ఒకటి క్యారీ చేసుకోవచ్చు. స్టార్టింగ్ 3 months మనకి గ్రౌండ్ హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా కొత్తగా మళ్ళీ అలవాటు పడాలి. కాళ్ళు లెగ్ స్ప్రే అవన్నీ వస్తాయి కాబట్టి ఓన్లీ స్ప్రే కంపల్సరీగా ఒకటి యూజ్ చేయండి. అంటే ఎక్కువగా యూజ్ చేయకూడదు, ఏదైనా మేజర్ వాంటింగ్ అయితే. ఉజాలా ఒకటి మనం వైట్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అది క్లాదింగ్, అది ఉజాలా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ డైలీ పర్పస్ క్యాజువల్ మిర్రర్ ఒకటి, అండ్ సోప్ బాక్సెస్ అన్న. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ త్రీ సోప్ బాక్సెస్ పెట్టుకుంటే చాలా యూజ్ మనకి. నెక్స్ట్ పేస్ట్ ఒకటి, అండ్ దెన్ పేర్ ఆఫ్ షూ. ఓకే, ఇది మీకు ఎప్పుడంటే వాళ్ళు మనకి యాక్చువల్ అయితే ఒక జనరల్ షూ ఒకటి, ఒక నార్మల్ షూ అండ్ ఒక బ్లాక్ షూ ఇస్తారు. ఇవి ఏంటంటే మనకి ఎప్పుడైనా అవుటింగ్ ఇచ్చినప్పుడు మనం కొంచెం బయటికి ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా వెళ్ళడానికి మనకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక శాండిల్, 1 pair శాండిల్. ఇది ఏంటంటే మీకు కుషన్స్ ఉన్న శాండిల్ టైప్ తీసుకుంటే మీరు ఆఫ్టర్ గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మీరు వేసుకొని జస్ట్ గ్రౌండ్లో బయట వాక్ చేయాలన్నా మీకు రిలాక్స్ అనిపిస్తుంది. రిలాక్సేషన్ పర్పస్ అన్న ఇవి నేను పర్చేస్ చేశాను. జస్ట్ ఇక్కడ బబుల్స్ ఉండేవి. నెక్స్ట్ అన్న హెల్త్ కాన్షియస్ మనకి డ్రై ఫ్రూట్స్ అన్న. మాక్సిమం మీరు ఏమేమి తీసుకోవాలనుకున్నారు డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవడం చాలా మంచిది. వాల్నట్స్, ఆల్మండ్స్ అని, చియా సీడ్స్ అని, అలా మాక్సిమం వీలైతే ఇంకా ఎక్కువ క్యారీ చేయండి సిస్టర్. చియా సీడ్స్. ఓకే సిస్టర్, నెక్స్ట్ ఇంకేంటి సిస్టర్? షూ పాలిష్ పర్పస్ అన్నది మనం బ్రష్ ఒకటి తీసుకోవచ్చు, క్యారీ చేయడం మంచిది. అండ్ వ్యాక్స్ ఒకటి బై చేయాలన్నా, నేను తీసుకోలేదు. షూ మనకి నీట్ గా మెయింటైన్ చేయాలి కదా. అవును సిస్టర్, బ్లాక్ షూ కంపల్సరీ ఎప్పుడు మనం పాలిష్ చేసుకోవాలి. ఇది నార్మల్ మనకి ప్లేట్ అండ్ గ్లాస్, ఒక స్పూన్ కూడా క్యారీ చేయాలి. నెక్స్ట్ అన్న హెయిర్ నాట్ అన్నమాట. ఇది లేడీస్ కి యూజ్ అవుతుంది కదా, హెయిర్ నాట్ పెట్టుకుని మనం కంపల్సరీ మనం యూనిఫామ్ కి క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. జస్ట్ లైక్ హెయిర్ బ్యాండ్స్ అనేవి జనరల్ థింగ్స్. అండ్ సోప్స్ ఒక 5 to 6 సోప్స్ అనేవి. అండ్ హెయిర్ పిన్స్ వచ్చేసి పెట్టుకోవాలన్న మస్ట్. నాట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది మన ట్రైనింగ్ లో ఏంటి. నెక్స్ట్ పెన్స్ బాక్స్ వచ్చేసి తీసుకోవాలన్న కంపల్సరీ. మనకి పెన్స్ అనేవి కావాలి. అక్కడికి మన క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఏమన్నా ఫర్దర్ గా ప్రిపేర్ అవ్వాలన్నా అంత టైం ఉండకపోవచ్చు, కానీ చదువుకునే వాళ్ళు మ్యాక్సిమం చదువుకుంటూ ఉంటారు కాబట్టి. అవునన్న, నెక్స్ట్ మనకి ఫర్దర్ గా ఏమైనా ప్రిపరేషన్ కి కూడా నోట్స్ కూడా కావాలండి. ఒక 2 notes పెట్టుకుంటే మనం అక్కడ క్లాసెస్ లో నోట్స్ రాసుకోవడానికి అవి. అండ్ రెగ్యులర్ గా మనకి ఒక చిన్న బాటిల్ అయితే వాటర్ క్యారీ చేయడానికి. ఇదన్నా చూడండి బిగ్ బాటిల్ అండి. నాకు 2 liters అయినా మనం డైలీ గ్రౌండ్ పీటీకి గ్రౌండ్కి వెళ్ళినా డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోయినా సరే మనకి 2 liters వాటర్ కన్ఫర్మ్ సరిపోతుంది సిస్టర్. దట్టు నేను ఒక ట్రాలీ బ్యాగ్ ఒకటి ఇంక్లూడింగ్ విత్ దట్ చూడండి, నేను ఒక కాలేజ్ బ్యాగ్ కూడా క్యారీ చేస్తున్నాను. బుక్స్ మనకి ఏమన్నా అంటే మనం ట్రావెలింగ్ లో కొంచెం ఇబ్బంది పడకూడదు కదన్నా, అందుకనేసి ట్రాలీ బ్యాగ్ విత్ కాలేజ్ బ్యాగ్. అంతే, హెవీ లగేజ్ పెట్టుకోకూడదు కదా. ఓకే, చాలా బాగా అన్ని రెడీ చేసుకున్నాం సిస్టర్. మీరు ట్రైనింగ్ 9 months కూడా మంచిగా కంప్లీట్ చేసి మంచిగా వచ్చేయాలని చెప్పేసి
నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రానున్న రోజుల్లో వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా ఇంకా మీరు అప్గ్రేడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సిస్టర్.